హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది, అందుకే మరలా ఇలా వచ్చేసాను మీతో మాట్లాడదామని. ఓకే అండి, మీరందరూ బాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొంచెం బాగాలేదులేండి మొన్నటి వరకు. ఈ గూడు మెడ ఇలా లాగేసి చాలా భారంగా అయిపోయింది. బెంగ పెట్టుకున్నాను. దీ బెంగే కాదు, వీడియో కూడా పెట్టట్లేదని కూడా బెంగ పెట్టుకున్నాను. ఓకే అండి, మరి ఈరోజు 2 కొబ్బరికాయలు తెచ్చింది మా లలితమ్మ. ఇట్లా ముచ్చుకులన్నీ తీసేసాంలేండి. ఓకే, ఇక్కడ కొనుక్కొచ్చింది. అంటే నూస్ దినార్ కంటే ఎక్కువే, 600 పీల్స్. ఇంకా దినార్కి 400 పీల్స్ తక్కువ. 270 రూపాయలు దినార్ వచ్చి. అందులో ఓకే అండి, 270 రూపాయలు దినార్ వచ్చి అయితే ఈ 2 కొబ్బరికాయలు నూస్లో ఇంకొక 600 పీల్స్ కొనుక్కొచ్చిందండి. ఎలా అయితే ఇప్పుడు వీటితో గజ్జికాయలు చేస్తుంది అనమాట మా లలిత. ఓకేనా, ఇప్పుడు వీటిని నీళ్ళు కొట్టుకుని తాగుదామని ఆశ. మరి సాకు ఉంటుందో ఇరిగిపోద్దో తెలియదు. అబ్బాయి సాగుతారే నీళ్ళు లేవేమో అండి. ఉన్నాయి, ఇలా ఎట్టు దగ్గరికి ఎట్టు బుజ్జమ్మ. చూసారా ఎంత బాగా కొట్టాను. గోదావరి అంటే ఏమనుకున్నారు? గోదావరి అంటే ఏమనుకున్నారా? తూర్పు గోదావరి జిల్లా వెళ్ళాలి. ఏదేమైనా కానీ తిట్టడే బాగుంది, చాలా బాగుంది. ఇంకో కొబ్బరికాయ ఉంది. అలాగే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటా అండి, ఏ ఊరు ఏంటి అని అడిగారు. నేను చాలా వీడియోలో చెప్పాను. మాది అమలాపురం. అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు. వావ్, దా ఇది కూడా బాగా బదలు కొట్టాను. ఇచ్చుడు ఇచ్చుడు ఇటు చూడు. మా లలితమ్మకి ట్రైనింగ్ ఇస్తున్నానండి నేను. రెండు కొబ్బరికాయలు ఎలా అయితే కొట్టేస్తా. చూసారా, కొబ్బరికాయ మజ్జికాయ. ఇప్పుడు కొబ్బరికాయ నీళ్ళు తాగాలి. ఇగోండి కొబ్బరి నీళ్ళు తాగడానికి 2 గ్లాసులు. ఎంత పెద్ద పెద్ద ఏం వేసేసారా? గ్లాసులు పెద్దగా ఉన్నాయి, వర్షకం చిన్నగా ఉంది కదా. ఇప్పుడు ఎందుకంటే పొట్టు పడ్డదండి, అందుకు కొలతలు అనమాట. నీళ్ళు కరెక్ట్గా వచ్చాయి. కానీ చూసారా, ఇందులో కూడా దిగిపోయింది. వడచెక్కం పని చేయలే. ఇది ఎక్కువ ఉన్నది, తక్కువ ఉంది. అందుకే ఇది లలితకి ఇస్తాను, ఇది నేను తాగుతా. లలిత కష్టపడి కొనుక్కొచ్చింది కదా. కానీ సూపర్గా ఉన్నాయి, చాలా కడుపులో చల్లగా ఉన్నాయి. ఇదిగో ఇది నువ్వు తాగి వద్దు, తాగి తాగి. ఇదిగో ఇప్పుడు ఈ ముక్కల్ని కోర్సిప్పలేదండి కోరటాకి. ఓకేనా, నాకు అసలు ఈ సోకలు అంటే భయం. మీకు చూపిస్తాకే, కానీ నేను తీయలేనండి. 1 నిమిషం ఉండండి. మళ్ళీ వెళ్తే ఈ కొబ్బరికాయ ముక్కలు ఇళ్ళల్లా తీసాక దీన్ని ఎట్టు కోరుతాను. చూసారా ఎలా తీసిందని కొడకలో. నేను తీయలేకపోయాను, కొడకలాగా లాగేసింది. ఎలా అయితే ఇగో అంతేండి. ఇప్పుడు దీన్ని ఇదిగో ఇలా కోరటమే. కొబ్బరికాయ కోరటమే. అలాగో తెలియపోతే నాకు కోరేస్తాను. కొబ్బరి కోరితే పక్కర్లేదు. ఓకేనా, ఇదిగో అదిగో చూసారా, సేమ్ చెప్పడం కోరినట్టు దగ్గరికెట్టు. ఇదిగో తురుము అదండి. సరే, మరే ఇలా కోరేసాక గజ్జికాయలు ఎలా వేస్తామో చూపిస్తామండి. జంతికలు అయిపోయాయి.
ఇప్పుడు గజ్జికాయల్లోకి వచ్చామన్నమాట. పిండి వంటలు ఇంకోండి, పంచదార పాకం పట్టి అందులో కొబ్బరి కూర వేస్తున్నాం. ఉండవే చాలా చాలు చాలు చాలు. ఇంకోండి, ఇప్పుడైతే అది అన్నం తింటాక రెడీ చేసుకున్నాం మేము. ఇంకో పప్పు, తోటకూర, అలాగే చికెను, గోంగూర రెండోసారి వండుకున్నాం. ఇది ఎలా ఉంది ఇంకా చూడలే. मैम चाय माफिया बेबी అదిగోండి, కొబ్బరి నంజి అయితే ఎలా అయితే మళ్ళీ వెళ్తామా పంచదారతో ఈ కలర్ చేసింది చూసారా. కొబ్బరి నంజి రెడీ అయిపోయింది. గజ్జికాయలు చేయటమే. గజ్జికాయలు కజ్జికాయల గజ్జికాయల కజ్జికాయలు కాజాకాయలు జిల్లెడికాయలు అంటారంట పాలకొల్లోళ్ళు. మేమైతే గజ్జికాయలు అంటాను, నాకు తెలుసు. గజ్జికాయలు కజ్జికాయలు అది రెడీ చేస్తాం. ఓకే, కొబ్బరి నంజి అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇంకోండి లస్కూర అయితే తయారైపోయింది కదా. ఇదిగో చపాతీ పిండి అయితే ఇదిగో కలిపింది. ఇదిగో దీని మీద నూరుతుంది. మీకు ఒకటి చెప్తే నవ్వుతారండి. మళ్ళీ వెళ్తా నేను నవ్వలాగా నవ్వానండి. ఎందుకో తెలుసా, ఇవి అయితే ఈ గజ్జికాయ అయితే మళ్ళీ వెళ్తా చేసింది. ఇది చూసారా, కొయ్యట వాళ్ళ వంటలు మాత్రం మియ్య అంటే 100కు 100. ఈ వంటలు మాత్రం నాకు ముందే చెప్పానండి, నాకు పిండి వంటలు ఇలా చేశానని. ఇది కూడా చేయగలను, కానీ ఇదేంటో నాకు ఇలాగే ఇంకెలా నొక్కేసాను. ఇదొకటి కూడా నేనే చేశాను, ఇలా వచ్చింది. నవ్వేసింది లలిత, వద్దు నేను చేస్తానని. ఓకేనా, ఆఖరికి రౌండ్ రాట్ల పెద్ద పెద్ద చపాతీలు వచ్చేస్తున్నాయని ఇదిగో ఈ మూతెట్టి కట్ చేసిందండి. ఇప్పుడు వీటిని ఈ కూరెట్టి చుడతాం. మరి కాల్చినప్పుడు చూపిస్తామండి. ఓకేనా, గజ్జికాయలు తయారీ విధానం. పాలకొల్లు గజ్జికాయలు అనేది లేదు కట్టి దీనిలో ఉన్నామని చెప్పుకోవాలి. ఇక్కడ అన్నిటికీ అన్నీ ఉండాలి కదా. ఇంకా చాలా అదేంటి కొబ్బరి నంజి ఉందండి. ఎప్పుడు రెడీ చేద్దాం మరి. ఇప్పుడు గజ్జికాయల రూపంలోకి వచ్చాయి. ఇంకో నూనె పెట్టండి, వేపుతాను. అక్కడ మళ్ళీ వెళ్తాం చేస్తూ ఉంటుంది. ఇక నేను కాలుస్తూ ఉంటా. ఇది అబ్బాయి అది పల్లెం అనుకున్నావా ఏంటి? ఇంకా కాగలే నాకన్నాడు ఆవిడ. మళ్ళీ వెళ్తామంటుంది. కొయ్యట్లో ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళు ఉంటే బాగున్నాను. ఫ్యామిలీ వాళ్ళు అయితే ఏమన్నా సూడుదలు వండుకెళ్దాము. నిండుతోటి ఉంటారు కదండి, వాళ్ళకి సూడుదలు వండుకెళ్తుందంట. మళ్ళీ వెళ్తాము సూడుదలు ఎట్టుకెళ్తుందంట. ఈరోజు సూడుదల వంట. ఇంకా మా పని వాళ్ళకి ఆ బుడ్డగాడికి ఇచ్చేస్తున్నాను. ఇంకా అవ్వలేదు ఈ పనులతో పాటు అది. అయిపోయండి. ఏ టైం అయితే అయిపోయి చూసారా గజ్జికాయలు ఎన్ని వచ్చాయో. రండి తినేద్దాం తలకోటి. తిరగేసాను లలితమ్మా. ఎక్కువసేపు త్వరగా తీసుకున్నాం అండి. మేము పప్పలు అనుకున్నాం కదా గజ్జికాయలు. అవి చూసారు వాళ్ళు, తినమని చెప్పాము, తిన్నన్నారు. వాళ్ళు పప్పలు కావాలంట. అవి ఏంటనుకున్నారు, కుబ్బుసులు ముక్కలు కట్ చేసి ఇలా వేపామన్నట్టు. ఇప్పుడు ఇవి కరకరా నవ్వులేస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఈ పప్పలు, మాకు ఆ పప్పలు. మేము ఇప్పుడు టీ తాగేటప్పుడల్లా రోజు చెరుకోటి తింటా ఉంటాం అనమాట. జంతికలు చేసుకున్నాం కదా మొన్న, జంతికలు అయిపోయండి. ఇప్పుడు గజ్జికాయలు అనమాట. ఈ ఆలు పప్పలు వేయాలి, చూపించుకో.
ఇంకోండి పంచుతుంది చూసారా లలిత, ఓ బాక్స్లో ఒకరికి ఓ బాక్స్లో ఒకరికి. ఏ పెద్ద అవి మాకు లలితకి చిన్న 10 వేసిందంట. ఇంకా పార్వతి ఉందండి ఓయ్, మా లలితమ్మ చెల్లి, ఆమెకు కూడా ఇవి. ఓకే, 3 గడిలో నవ్వులేస్తామండి. జంతికలు అన్నీ వేసుకున్నామా, పల్లెడు జంతికలు టప్పన అయిపోయాయి. మళ్ళీ ఇగో ఇప్పుడు ఇవి చేసుకున్నాం. ఓకే అండి, మా చెకుడిలా అంటున్నాను నేను. గజ్జికలు ఎలా చూడండి, గజ్జికలన్నీ రెడీ చేసేసాం, సర్ది కూడా సర్దేసాం. ఇంకా లాస్ట్ ఇది నా వాట అనమాట. ఓకే అండి, ఇంకో నాయండి ఇవి. ఆమె తీసేసుకుంది, పార్వతికి ఇచ్చేసి ఉట్టిదే అండి. తింద పాపం దగ్గు వస్తుంది, కొబ్బరికాయ కదా దగ్గు వస్తుంది. కానీ ఒక మాట చెప్పడండి, కొయిటాకు వచ్చిన వాళ్ళు ఇండియా నుంచి ఎంతో భద్రంగా ప్రేమతో వండి పంపిస్తారు. జంతికలు, గజ్జికాయలు, గులాబీ గుత్తులు, ఇంకా పోకండ్లు, పొంగడాలు, అరిసెలు ఇవన్నీ పంపిస్తారు కదా. అవేమీ లేకుండా మేమైతే మా సొంతంగా లలిత పుణ్యము అంటూ మేము ఇంట్లో ఇక్కడే చేసుకుని మాకైతే తినేస్తున్నాము. ఆ దేవుడి దయ వల్ల, మా మామ దయ వల్ల. ఓకే, ఎందుకంటే కిచెన్ లోకి రారన్నమాట పార్వతి. ఓకే అండి, మొన్న మా పార్వతి పాకంలో ఉండేదండి, అవి కూడా సూపర్గా ఉన్నాయి తెచ్చింది. కానీ పాపం పాకం ఎక్కువైపోయిందండి, పిండి తక్కువైపోయింది. ఓకే, అవి మీకు చెప్పలేదులేండి. ఏదేమైతే ఇంటికాడ నుంచి మన కుటుంబస్తులు ఎంతో ప్రేమగా పంపించేవారు. ఇక్కడికి వచ్చేసరికి అవి నలిగి పుడుమైపోయి అనమాట. కానీ అవేమీ లేకుండా చూసారా ఎంత ఫ్రెష్గా తిన్నాము. మేమైతే తిన్నాము ఇలాగా, అందరూ తింటారని చెప్పట్లేదు. ఓకేనా, మరి ఇప్పుడు గజ్జికాయ తిని చూసి చెప్తా అండి. సూపర్, మియా అంటే 100కు 100. థ్యాంక్స్ లలితమ్మ. టీలో సూపర్గా నేను టీ తాగుతూ ఓ పక్కన ఇది కొంచెం తింటూ, ఇంకా టీలో షుగర్ వేసుకోకుండా రోజు తినేస్తామండి. మన జంతువులు అనుకున్నామా, అవి కూడా శుభ్రంగా అలాగే టీ తాగుతూ తినేసాము. ఇప్పుడు ఇవి కూడా అలా తినేస్తాం. నా వాటా ఇది, నాకు పనిచేస్తుంది మా లలితమ్మ. ఓకే అండి, మరి ఈ వీడియో ఎలా ఉందండి? నచ్చితే గాక లైక్ చేయండి ప్లీజ్. అలాగే నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరలా కొత్తగా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.